హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్లో పవన్ కళ్యాణ్ కోహినూర్ డైమండ్ గురించి ప్రస్తావించారు. కోహినూర్ మన దేశానికి తిరిగి రావాలని ఆయన కోరిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లు సినిమా కోహినూర్ డైమండ్ గురించి, హిందువుల మీద మొఘల్ రాజు ఔరంగజేబు చేసిన దాడి గురించి, అలాంటివాటికి హరిహర వీరమల్లు ఎలా ఎదుర్కొన్నాడు అని ఉండబోతుందని పవన్, దర్శకుడు ప్రమోషన్స్లో చెప్పారు. కోహినూర్ డైమండ్ కథ అనగానే సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. కృష్ణానది తీరాన దొరికిన కోహినూర్ నిజాం నవాబుల దగ్గరకు వెళ్లి అక్కడ నుంచి మొఘల్స్ దగ్గరకు వెళ్లి తర్వాత బ్రిటిష్ వాళ్ల వద్దకు వెళ్లి ఇప్పుడు లండన్లో ఉంది. గతంలో పలుమార్లు కోహినూర్ డైమండ్ ఇండియాకు తిరిగి ఇచ్చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. పలువురు డిమాండ్ చేశారు. నేను సపోర్ట్ చేసిన వాళ్లే నా సినిమాలకు ఫైనాన్స్ ఇవ్వలేదు. నాకు కథలు చెప్పడానికి రాలేదు. తాజాగా హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్లో పవన్ కళ్యాణ్ నేడు మీడియాతో మాట్లాడుతూ, ఈ సినిమా కోహినూర్ గురించే. మన దగ్గర కృష్ణానది తీర ప్రాంతంలో దొరికిన ఒక అరుదైన వజ్రం. ఇప్పుడు లండన్లో ఉంది. కోహినూర్ మన దేశానికి తిరిగి రావాలి. దానిపై చర్చ జరగాలి. ఆ చర్చకు ఈ సినిమా ఒక కారణం అవుతుంది. సినిమా చూసాక కోహినూర్ డైమండ్ గురించి చర్చ జరుగుతుంది అని అన్నారు. మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత కోహినూర్ డైమండ్ గురించి ఏ రేంజ్లో చర్చ జరుగుతుందో చూడాలి. పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం వద్దకు కోహినూర్ని తిరిగి రప్పించాలనే ప్రతిపాదన ఏమైనా చేస్తారేమో చూడాలి. యాక్టింగ్ కే కాదు, ఫైట్ కంపోజింగ్ కి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండానే. పవన్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో కోహినూర్ డైమండ్ పై చర్చ మళ్లీ మొదలైంది. ఈ సినిమా ద్వారా కోహినూర్ తిరిగి రావడంపై జాతీయ స్థాయి చర్చ జరుగుతుందని ఆశిద్దాం.